ఈరోజు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత త్రివిధ దళాల బలాబలాలను, వారి ఆయుధ సామర్థ్యాలను లోతుగా విశ్లేషించే స్పెషల్ ప్రోగ్రాంకు స్వాగతం. ఢిల్లీలోని కర్తవ్య పథం మరొకసారి భారతీయ ఆత్మగౌరవ ప్రదర్శనకు సిద్ధమైంది. జనవరి 26న కేవలం త్రివర్ణ పతాకం ఎగరవేయడమే కాదు, ప్రపంచ దేశాలకు భారతదేశం తన సైనిక సత్తాను చాటి చెప్పే అద్భుతమైన రోజు. ఒకప్పుడు చిన్నపాటి తుపాకీ గుండు కోసం కూడా అగ్రరాజ్యాల వైపు ఆశగా చూసిన భారత్ నేడు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణులను, భారీ యుద్ధ ట్యాంకులను ప్రపంచానికి గర్వంగా ప్రదర్శిస్తోంది. మన త్రివిధ దళాల కవాతు చూస్తూ ఉంటే మిత్ర దేశాలకు భరోసా, శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. మంచు కొండలైన హిమాలయాల నుంచి విశాలమైన హిందూ మహాసముద్రం వరకు దేశంలోని అణువణువున కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల్లో ఒకటిగా 4వ స్థానంలో నిలిచిందంటే అది సామాన్య విషయం కాదు. ఇది కేవలం కాగితం మీద గణాంకాలు కాదు, 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, వారి గుండె ధైర్యం. సరిహద్దుల్లో రక్తం గడ్డకట్టే -డిగ్రీల చలిలోనూ, చర్మం మాడిపోయేలా మండుతున్న ఎడారి ఇసుకలోనూ మన జవాన్లు చూపే తెగువకు, సహనానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రిపబ్లిక్ డే పరేడ్. ముఖ్యంగా ఈసారి ప్రదర్శనలో మేక్ ఇన్ ఇండియా ముద్ర స్పష్టంగా బలంగా కనపడబోతోంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో రూపుదిద్దుకున్న నాగ్ క్షిపణులు, ఆకాశ్ వ్యవస్థలు వంటి అత్యాధునిక ఆయుధ సంపత్తిని చూసి అగ్రరాజ్యాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. మన సైన్యం దగ్గర ఉన్న అణ్వాయుధ సామర్థ్యం, ఖండాంతరాలను దాటి వెళ్లి కొట్టగల అగ్ని వంటి క్షిపణులు శత్రువు మన జోలికి రావాలంటేనే వణికిపోయేలా చేస్తున్నాయి. మనం శాంతిని కోరుకునే దేశమే, బుద్ధుడిని నమ్మే దేశమే, కానీ కవ్విస్తే మాత్రం కమండలం వదిలి ఖడ్గం పడుతుందని, శత్రువుల తలలు తెగ నరుకుతుందని చెప్పకనే చెబుతోంది మన సైనిక వందన. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తున్నప్పుడు ఆ దృశ్యం చూసి ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతోంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, మన సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు, మన అస్తిత్వానికి ప్రతీక. మన సైన్యం బలం మన దేశానికి ఎప్పటికీ చెక్కు చెదరని రక్షా కవచం. భారత భూభాగాన్ని కంటికి రెప్పలా కాపాడుతోంది మన భారత సైన్యం. 12 లక్షలకు పైగా క్రియాశీలక సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పటిష్టమైన సైన్యం మన సొంతం. మౌంటైన్ వార్ఫేర్ లో భాగంగా మంచు కొండల్లో యుద్ధం చేయడంలో మన సైనికులకు ఉన్న నైపుణ్యం, అనుభవం ప్రపంచంలో మరే దేశానికి లేదు. -50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే సియాచిన్ గ్లేసియర్ వంటి అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంలోనూ మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అక్కడ శత్రువు కంటే ప్రకృతితోనే పెద్ద యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయినా సరే వెనుకడుగు వేయని ధైర్యం వారి సొంతం. మన సైన్యం దగ్గర ఉన్న రష్యా సహకారంతో రూపొందించిన T-90 భీష్మ మరియు స్వదేశీ అర్జున్ వంటి ప్రధాన యుద్ధ ట్యాంకులు శత్రువుల బంకర్లను, యుద్ధ విమానాలను క్షణాల్లో పిండి పిండి చేయగలవు. ఇక శత్రువుల గుండెల్లో నిద్రపోయే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లి ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల ఈ క్షిపణులు మన సైన్యానికి వజ్రాయుధాలేనని చెప్పొచ్చు. కేవలం ఆయుధాలే కాదు, మన సైనికుల మనోధైర్యం ముందు ఎంతటి ఆధునిక ఆయుధమైనా తలవంచాల్సిందే. రాత్రి పగలు తేడా లేకుండా పండుగలకు, పబ్బాలకు, కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణే ఊపిరిగా బతుకుతున్న ఆ త్యాగధనుల వల్లే మనం ఇక్కడ ఏసీ గదుల్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో మన పదాతి దళం చూపే తెగువ అద్వితీయం. పాకిస్తాన్ వైపు LOC, చైనా వైపు LOAC వెంబడి మన సైన్యం ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయం చీమ చిటుక్కుమన్న పసిగట్టేంత పటిష్టంగా ఉంది. అత్యాధునిక రాడర్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, డ్రోన్ల నిఘా వ్యవస్థలతో శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, అవసరమైతే ఉరి తరహా సర్జికల్ దాడులతో శత్రువుల స్థావరాలను వారి భూభాగంలోనే మట్టి కరిపించిన చరిత్ర, సత్తా మన సైన్యానికి ఉంది. భారత సైన్యం అంటేనే క్రమశిక్షణ, సాహసం, త్యాగం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ వీర జవాన్ల కవాతు చూస్తుంటే దేశ రక్షణ ఎంత పటిష్టమైన చేతుల్లో ఉందో అర్థమవుతోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత సైన్యం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కేవలం తుపాకులు, సంప్రదాయ యుద్ధాలకే పరిమితమైన మన ఆర్మీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలలో తన సత్తా చాటుతోంది. యుద్ధ క్షేత్రంలో సైనికులకు అండగా డ్రోన్ల వినియోగం సరిహద్దులో నిఘాను మరింత పటిష్టం చేసింది. ముఖ్యంగా స్వామ్ డ్రోన్ టెక్నాలజీతో శత్రువుల రాడర్లను ముప్పు తిప్పలు పెట్టగల సామర్థ్యం మన సొంతం. శత్రువులు కదలికలను చిమ్మ చీకట్లో కూడా పసికట్టడానికి రాత్రింబవళ్లు పనిచేసే అత్యాధునిక నైట్ విజన్ పరికరాలు, సురక్షితమైన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు మన జవాన్ల చేతిలో బ్రహ్మాస్త్రాలుగా మారాయి. ముఖ్యంగా శత్రువులను దూరం నుంచే మట్టుపెట్టే ఆర్టిలరీ విభాగంలో వచ్చిన మార్పులు మన ఫైర్ పవర్ ను రెట్టింపు చేశాయి. K9 వజ్రా వంటి సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్ మరియు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధనుష్ తుపాకులు సరిహద్దుల్లో సింహాల్లా గర్జిస్తున్నాయి. ఇవి కేవలం ఆయుధాలు కాదు, భారతీయ ఇంజనీరింగ్ అద్భుతాలు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా సులభంగా తరలించగలిగే M777 వంటి తేలికపాటి హౌవిట్జర్లు శత్రువులకు సింహస్వప్నంగా మారాయి. మరొక వైపు సైనికుల ప్రాణాలకు రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆధునిక హెల్మెట్లు, విపరీతమైన చలిని తట్టుకునే బట్టలు, ఇతర రక్షణ సామాగ్రి కూడా ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే తయారవుతుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది మన సైనికుల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది. యుద్ధం వస్తే వెనకడుగు వేయని మన పారా కమాండోలు ఆకాశం నుంచి దూకి శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి గుండెల్లో నిద్రపోయి మెరుపు దాడులు చేయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా పేరు తెచ్చుకున్నాయి. వారి కఠోర శిక్షణ తెగువ శత్రువులకు కూడా వణుకు పుట్టిస్తోంది. ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మన సైన్యం దేశ ప్రజలకు ఒక భరోసా ఇస్తోంది. ఇండియన్ ఆర్మీ అంటే కేవలం యుద్ధం, ఆయుధాలు, సరిహద్దులు మాత్రమే కాదు, ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అందించే మానవత్వపు రూపం. దేశంలో ఎక్కడ వరదలొచ్చినా, భూకంపాలు సంభవించినా, తుఫానులు విరుచుకుపడినా ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగా అక్కడ వాలిపోతారు మన సైనికులు. తమ ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడంలో వారు చూపే తెగువ, చొరవ వెలకట్టలేనిది. కేరళ వరదల నుంచి ఉత్తరాఖండ్ విపత్తు వరకు ఆపరేషన్ మదద్ వంటి ఎన్నో సహాయక చర్యల ద్వారా మన సైన్యం లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. మంచు చర్యలు విరిగిపడినప్పుడు, వరదల్లో ఇల్లు మునిగిపోయినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు కనిపించే ఏకైక దేవుడు మన సైనికుడే. కేవలం మన దేశంలోనే కాదు, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల్లో కూడా భారత సైన్యం అత్యధికంగా పాల్గొంటూ ప్రపంచ శాంతి కోసం విశేష కృషి చేస్తోంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న ప్రాంతాల్లో మన సైనికులు చేస్తున్న సేవలకు, వారి వృత్తి ధర్మానికి అంతర్జాతీయంగా సమాజం జేజేలు పలుకుతోంది. క్రమశిక్షణ, మానవత్వం, త్యాగ నిరతి కలగలిసిన అరుదైన సైన్యం మనది. తమ పిల్లల పుట్టినరోజులకు, తల్లిదండ్రుల బాగోగులకు, భార్యాబిడ్డల ప్రేమకు దూరంగా ఉంటూ ఈ దేశమే తన కుటుంబంగా భావించే మన జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. వారి నిద్రలేని రాత్రులే మన ప్రశాంతమైన నిద్రకు కారణమంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మనం చేసుకునే ప్రతి పండుగ వెనుక, మనం గడిపే ప్రతి ఆనంద క్షణం వెనుక సరిహద్దుల్లో తుపాకీ పట్టి పహారా కాస్తున్న జవాన్ ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ మన సైన్యానికి సెల్యూట్ చేద్దాం. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ రక్షణలో, దేశాభివృద్ధిలో మన వంతు బాధ్యతను గుర్తు చేసుకుందాం.